ఎలాంటి ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తే పువర్ ఓవేరియన్ రిజర్వ్ కి, అంటే అండాశయాలు తక్కువ ఉన్నందుకు ఏంటి ఫ్యాక్టర్స్ అసలు? ఏజ్ అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఏజ్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ న్యాచురల్ గా అయ్యే ప్రక్రియ కాబట్టి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎగ్ రిజర్వ్ కూడా తగ్గిపోతా ఉంటుంది, ఓవేరియన్ రిజర్వ్ కూడా తక్కువ ఉంటుంది. జెనెటిక్స్ కూడా ఒక పెద్ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. మీకు తరతరాలుగా ఈ ప్రాబ్లం ఉంది, తొందరగా ఓవరీస్ లో అండాలు అయిపోతాయంటే మీకు కూడా జెనెటిక్లీ ఇష్యూస్ రావచ్చు. లైఫ్ స్టైల్ ఎక్కువ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఏజ్ తక్కువ ఉన్న స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తే క్వాలిటీయే కాదు క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ కూడా తగ్గిపోతాయి, అంటే నంబర్ కూడా తగ్గిపోతా ఉంటుంది. కొన్ని మెడికేషన్ లేదా మెడికల్ కండిషన్స్ వల్ల కూడా పీసీఓఎస్ లో ఏంటంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉన్న క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది. సో మెడికల్ కండిషన్స్ కూడా ఓవేరియన్ రిజర్వ్ ని ఎక్కువ తక్కువ చేయొచ్చు. సర్జికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓవేరియన్ డ్రిల్లింగ్ అయింది మీకు, అలాంటప్పుడు ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోవచ్చు. కీమోథెరపీ జరిగినప్పుడు కూడా ఓవేరియన్ రిజర్వ్ బాగా తగ్గిపోతుంది. అండాశయాల్లో అండాలు బొత్తిగా మిగిలవు కొన్నిసార్లు కీమోథెరపీ అయ్యాక. సో ఓవేరియన్ రిజర్వ్ అనేది తెలుసుకుంటే ట్రీట్మెంట్ త్వరపడచ్చా లేదా ఇంకొంచెం టైం ఉందా అనేది కూడా ఒక డెసిషన్ కి మీరు రావచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫెర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.